మిత్రులారా నేను మీ ప్రభాకర్ వేనవంక వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు దేశంలో త్వరలో రాబోయేది మా ప్రభుత్వమే దేశాన్ని ఏలబోయేది మేమే అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిపాజిట్ల కోల్పోవడంలో పోటీ పడతా ఉన్నది సీట్లు గెలవడంలో కాదు ఇదేదో గాలికి చెప్తున్న మాట కాదు ఢిల్లీ ఎలక్షన్లు దీన్ని స్పష్టం చేసినాయి ఢిల్లీ ఎలక్షన్లో మొన్న 2 రోజుల క్రితం రిజల్ట్ వచ్చినటువంటి ఢిల్లీ ఎలక్షన్లో 70 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది 70 స్థానాల్లో పోటీ చేస్తే 67 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది సీట్లు ఒక సీటు కూడా గెలవలేదు 0 సీట్లు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో డిపాజిట్లు 67 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది ఈ డిపాజిట్ ఏందో చెప్పుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోవడం ఇప్పుడే కొత్త కాదు గతంలో చాలా రాష్ట్రాల్లో కోల్పోయింది ఢిల్లీలో అవుతుంది ఏమంటారు గెలవడంలో ఓడిపోవడంలోనే హ్యాట్రిక్ కాదు డిపాజిట్లు కోల్పోవడంలో కూడా అక్కడ హ్యాట్రిక్ కొట్టింది దాని గురించి చెప్పుకుందాం ఫస్ట్ అసలు ఈ డిపాజిట్ అంటే ఏంటిది మామూలుగా ఒక అభ్యర్థి అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు మామూలుగా వార్డు మెంబర్ ఎలక్షన్ నుంచి మొదలు పెడితే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలక్షన్లు అన్నింటిలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత అమౌంట్ను జమ చేయాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఏదైతే వీళ్ళు వీళ్ళు అఫిడవిట్ దాఖలు చేస్తారో నామినేషన్ వేస్తారో ఆ నామినేషన్ వేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అది ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చేసరికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 10,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఈ సంబంధించిన వాళ్ళు 5,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు కట్టాల్సి ఉంటుంది నామినేషన్తో పాటు ఆ నామినేషన్ పత్రాలప్పుడు వాళ్ళు ఇస్తారు ఎలక్షన్ కమిషన్కి ఇస్తారు సో మరి డిపాజిట్లు దక్కడం ఏంది డిపాజిట్లు దక్కాలి అంటే వీళ్ళు కట్టినటువంటి ఆ 10,000 రూపాయలు కావచ్చు 5,000 రూపాయలు కావచ్చు ఇవి మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి అంటే సెక్యూరిటీ డిపాజిట్ అంటే మళ్ళీ వెనక్కి వస్తుంది సో ఇది మళ్ళీ వెనక్కి రావాలి అంటే వీళ్ళకి పోలైన ఓట్లలో ఆ నియోజకవర్గం కావచ్చు అంటే లోక్సభ నియోజకవర్గం కావచ్చు అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు పోలైన టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటే కొన్ని వ్యాలిడ్ కాని ఓట్స్ ఉంటాయి కదా వ్యాలిడ్ కాని ఓట్స్ తీసేస్తే టోటల్గా ఆ నియోజకవర్గానికి సంబంధించి పోలైన మొత్తం ఓట్లలో 6 వంతుల్లో 1 వంతు ఓట్లు రావాలి 6 భాగాలుగా చేస్తే 6 భాగాల్లో 1 భాగం ఓట్లు రావాలన్నట్టు వీళ్ళకి ఒక అభ్యర్థికి వస్తే అందులో ఆ అభ్యర్థి ఏమంటారు డిపాజిట్ దక్కుతుంది ఆ 10,000 కావచ్చు 5,000 కావచ్చు వచ్చింది రిటర్న్ వస్తుంది సో ఈ ఏదైతే 1/6 క్యాలిక్యులేషన్ ఏదైతుందో డిపాజిట్లు దక్కడానికి ఇప్పుడు ఆ 1/6 అంటే టోటల్ పోలైన ఓట్లలో అందులో ఆ 1/6 ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు టోటల్ పోలైన ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఒక న్యూఢిల్లీ నియోజకవర్గం ఉన్నది ఆ న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓట్లు కొన్ని ఓట్లు పోలైనప్పుడు అందులో 1/6 ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోయింది సో కాబట్టి అభ్యర్థులందరూ ఇట్లా 67 స్థానాల్లో అభ్యర్థులకు ఆ 1/6 ఓట్లు రాబట్టుకోలేక డిపాజిట్లు కోల్పోయారు కేవలం ఒక 3 నియోజకవర్గాల్లో ఢిల్లీలో ఒక 3 నియోజకవర్గాల్లో మాత్రమే వాళ్ళకు ఆ డిపాజిట్లు దక్కినాయి అవి ఏవి అంటే బద్లీ ఒకటి కస్తూర్బా నగర్ ఒకటి మంగ్లోయ్ జాట్ ఒకటి ఈ బద్లీ సీట్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ దేవేందర్ యాదవ్కి వచ్చినాయి 41,000 ఓట్లు వచ్చినాయి కస్తూర్బా నగర్ సీట్లో అభిషేక్ దత్ అనే ఆయనకి 27,000 ఓట్లు వచ్చినాయి నంగ్లోయ్ జాట్ ఆ సీట్లో రోహిత్ చౌదరి అంటే ఆయనకు 32,000 ఓట్లు వచ్చినాయి ఈయనకు 20% ఆయనకు 32% ఆయనకు 27% ఆ నియోజకవర్గానికి సంబంధించి పోలైనటువంటి ఓట్లలో వీళ్ళకి వచ్చిన ఓట్ల శాతం అది కానీ మరి ఈ మిగతా సీట్లలో ఏం జరిగింది మిగతా సీట్లలో ఎక్కడ చూసినా మనం 4,000 5,000 2,000 3,000 ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానం కోసం పోటీ పడ్డది ఆ 3వ స్థానంలో కూడా ప్రతి చోట 2,000 3,000 4,000 ఓట్లు తప్ప పెద్దగా ఓట్లు రాలేదు మనం ఇందులోనే చూద్దాం ఇగో ఇక్కడ ఏముంది ఏ కాన్స్టిట్యున్సీ ఇది నెరేలా బీజేపీకి 87,000 ఆమ్ ఆద్మీ పార్టీకి 78,000 ఇక్కడ 6,782 కాంగ్రెస్ ఇంకో కాన్స్టిట్యున్సీ
5000, ఆదర్శ్ నగర్లో 5400, ఇక్కడ 9000, ఇగో ఇక్కడ ఒక 6000. ఇట్లా ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా ఇప్పుడు మనం చెప్పుకున్న 3 కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో ఆ 3 కాన్స్టిట్యున్సీలు మినహా 67 సీట్లలో వీళ్ళ పరిస్థితి ఇదే. ఎక్కడ కూడా 10,000 పెద్దగా దాటిన పరిస్థితి లేదు. చాలా నియోజకవర్గాల్లో ఇంతే. అంటే టోటల్ పోలైన ఓట్లలో 1/6 ఓట్లు కూడా వీళ్ళు రాబట్టుకోలేకపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ అక్కడనే ఉంటుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరు అక్కడనే ఉంటారు ఢిల్లీలో. అట్లాంటి ఢిల్లీలో దేశ రాజధానిలో ఒకప్పుడు షీలా దీక్షిత్ ఉన్న టైంలో అంతకుముందు ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీని ఏలింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ 0 కొట్టింది. వరుసగా 3 సార్లు 0 స్థానాలకు పరిమితం అయిపోయి కంప్లీట్గా ఏమంటారు తన గోతి తానే తోడుకొని అలా పడిపోతూ ఉన్నట్టు రోజు రోజుకి పాతాళానికి పోతూ ఉన్నది. అంటే పైకి ఎవరైనా కానీ రోజు గడిచి రోజు పైకి ఎక్కుతూ ఉంటారు, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలని చూస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో డే బై డే గోతి తవ్వుకొని లోపలికి పోతూ ఉన్నది అన్నట్టు. ఇంకా ఇవాళ 1 మీటర్ తవ్వుతే రేపు 2 మీటర్లు, ఇంకొక రోజు 4 మీటర్లు తవ్వుకుంటే పోతూనే ఉన్నది. ఇక మరి ఎక్కడ దాకా పోతుందో తెలియదు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అంటే ఇదే ఢిల్లీలో 2015లో 70 సీట్లలో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 70 సీట్లలో పోటీ చేస్తే 0 ఒక్కచోట కూడా గెలవలే. అప్పుడు 62 స్థానాలలో డిపాజిట్లు పోయినాయి. 2015లో 70 సీట్లలో పోటీ చేస్తే 0 సీట్లు గెలుచుకొని 62 స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి గాయం. సేమ్ సీన్ మళ్ళీ 2020లో 66 స్థానాల్లో పోటీ చేశారు. 2020లో అంటే లాస్ట్ ఎలక్షన్లో 2020లో 66 స్థానాల్లో పోటీ చేస్తే అక్కడ సేమ్ మళ్ళీ 0 పెద్ద 0 పెట్టుకొని డిపాజిట్లు కోల్పోయినాయన్ని 63 నియోజకవర్గాల్లో 63 మంది కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అంటే సేమ్ 1/6 ఓట్లు కూడా రాబట్టలేకపోయారు దేశ రాజధాని ఢిల్లీలో. 66 పోటీ చేస్తే 63 డిపాజిట్లు గెల్లంతు. అంటే మామూలుగా గెలవడానికి చెప్పుకుంటారు. ఇట్లా 66లో పోటీ చేస్తే 63 గెలిచినామని గొప్ప చెప్పుకునే సందర్భాలు ఉంటాయి. 70 పోటీ చేస్తే 62 గెలిచిరని అట్లా చెప్పుకుని ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా లేదు. 66 పోటీ చేస్తే 63లో డిపాజిట్ గల్లంతు, 70 పోటీ చేస్తే 62లో డిపాజిట్ గల్లంతు, ఇప్పుడు 70 పోటీ చేస్తే మళ్ళీ 67లో డిపాజిట్ గల్లంతు. ఇక్కడ చూడండి 62, 63, 67. అంటే రోజు రోజుకి డిపాజిట్లు కోల్పోవడంలో పోటీ పడుతున్నది కాంగ్రెస్ అని నేను ఉత్తగానే ఈ లెక్కలతోటే అన్న. మీరు ఎక్కడ పోయి చూసినా దొరుకుతాయి మీకు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో క్లియర్గా మీకు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలైనాయి అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇలా ఏ నియోజకవర్గం మీకు ఏ నియోజకవర్గం కావాలంటే ఆ నియోజకవర్గానికి పోయి ఎత్తికితే మీకు ఎన్ని ఓట్లు పోలైనాయి, ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు పోలైనాయి అని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. మీరు ఇందులో డీటెయిల్స్ తీసుకొని ఆ లెక్కలు తీసినా కూడా ఈ లెక్కలన్నీ వచ్చేస్తాయి మనకి. ఈ 66 పోటీ చేస్తే 63, 70 పోటీ చేస్తే 62, మళ్ళీ 70 పోటీ చేస్తే 67 డిపాజిట్లు కోల్పోవడం. అంటే వరుసగా డిపాజిట్లు కోల్పోవడానికి పోటీ పడుతుంది కాంగ్రెస్ పార్టీ, గెలవడానికి కాదు. కేవలం డిపాజిట్లు కోల్పోవడానికే పోటీ పడుతున్నట్టుగా ఈ పరిణామాలు చెప్తాను. అంటే కొంచెమన్నా బెటర్మెంట్ ఉంటుంది. ఒక ఎలక్షన్కి ఇంకో ఎలక్షన్కి ఏ పార్టీ అయినా కూడా కొంచెం పార్టీని మెరుగుపరుచుకొని పర్ఫార్మెన్స్ పెంచుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడడమా ఇంకోటి ఏదో ఒక కార్యక్రమాలు చేస్తాయి రాజకీయ పార్టీలు. చేసి ప్రజల్లో పేరు సంపాదించుకొని ఒక 4 ఓట్లు ఎక్కువ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ అట్లా లేదు వీళ్ళది. అంటే ప్రజలతోటి ఎంత ఎక్కువ చీకొట్టించుకోవాలనే దాంట్లో వీళ్ళు ముందున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఈ లెక్కలే చెప్తా ఉన్నాయి. అంటే వరుసగా ఎక్కువ సీట్లలో డిపాజిట్లు కోల్పోతూ ఉన్నారు. అంటే ప్రజలు ఆ స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని, ఆ స్థాయిలో చీకొడతా ఉన్నారు ప్రజలు, ఆ స్థాయిలో వీళ్ళని పక్కన పెడతా ఉన్నారు అనేది ఇది క్లియర్ కట్గా చెప్తా ఉన్నది. ఈ లెక్కలే చెప్తా ఉన్నాయి. ఇక మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్లు ఎందుకు మరి ప్రజలు చీకొడితేనే ఇట్లుంటుంది. మరి ప్రజలు చీకొట్టడంలో ఒక స్థాయిలో చీకొడితే ఓడిపోతారు, ఇంకొక స్థాయిలో చీకొడితే ఇట్లా డిపాజిట్లో కూడా గల్లంత, అది ఎక్స్ట్రీమ్ అన్నట్టు. ఆ స్థాయిలో ఎక్స్ట్రీమ్గా ప్రజలు చీకొడుతున్నారు కాబట్టి 70 పోటీ చేస్తే 67 స్థానాలు డిపాజిట్లు కోల్పోవడం చాలా దారుణం ఇది. అంటే మామూలుగా
ఒక 10 స్థానాలు 20 స్థానాలు ఇట్లా డిపాజిట్లు కోల్పోవడం ఉంటుంది. మొన్న లాస్ట్ కర్ణాటక ఎలక్షన్లో కూడా బీజేపీకి ఒక 33 స్థానాల్లో 34 స్థానాల్లో ఆ డిపాజిట్లు కోల్పోయింది. అక్కడ 220 పైగా సీట్లు ఉన్నాయి. ఆ సీట్లలో 33 సీట్లలోనేమో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. మామూలుగా ఎక్కడైనా ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లో కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లో కావచ్చు, కొన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అంటే ఇట్లా బల్క్గా కంప్లీట్గా ఉన్న సీట్లలో మెజారిటీ సీట్లు 90% 95% సీట్లలో డిపాజిట్లు కోల్పోవడం అనేది చాలా దారుణమైన విషయం. అంటే ఇది ఎక్స్ట్రీమ్ అన్నట్టుగా ప్రజలు చీకొట్టడంలో ఎక్స్ట్రీమ్గా పీక్స్కి వెళ్ళిపోయారు ప్రజలు. వీళ్ళు వద్దు మాకు అసలు వీళ్ళ ముఖం చూడొద్దు మేము అన్న స్థాయిలో ప్రజలు చీకొడుతున్నారు. కాబట్టి ఈ స్థాయిలో డిపాజిట్ కోల్పోతూ ఉన్నారు. 67 సీట్లలో డిపాజిట్లు కోల్పోవడం అంటే అంత ఈజీ విషయం కాదు. అంటే వీళ్ళు దాన్ని అంటే చెప్పుకోవట్లేదు ఇక్కడ తెలంగాణ అని ఇది మన కర్ణాటకలో ఉన్నాం మేము, అక్కడ ఇది చేస్తున్నాం, హిమాచల్లో అది చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. కానీ ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి అవమానం కాంగ్రెస్ పార్టీకి ఇది మామూలు అవమానం కాదు. 70 సీట్లలో పోటీ చేస్తే 67 సీట్లలో ఓడిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అంటే కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇప్పుడు ఎగ్జామ్లో ఇంటర్లను అక్కడనో ఫెయిల్ అయితే ఏం చేస్తారు, వెంటనే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఉంటుంది, వెంటనే రాసుకోవచ్చు. నెక్స్ట్ లేదు అంటే మళ్ళీ ఇన్స్టంట్ పెడతారు, ఇన్స్టంట్ ఎగ్జామ్ పెడతారు, ఆ ఇన్స్టంట్లో వెంటనే రాసుకోవచ్చు. లేదు మొత్తం ఉన్న సబ్జెక్టులకు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయితే ఏం చేస్తారు, వాడు మళ్ళీ 6 నెలలు ఆగాలి. 6 నెలల సంవత్సరం ఆగి మళ్ళీ అప్పుడు రాసుకోవాలి ఎగ్జామ్. మళ్ళీ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాడు సప్లిమెంటరీ ఫీజు కట్టుకొని ఆ సంవత్సరానికి పోయి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు వీళ్ళది అట్లనే ఉంది. ఆ ఫెయిల్ అవడంలో కూడా 1-2 మార్కులతో ఫెయిల్ అవ్వడం కాదు, అటర్ప్లాప్ 0, 1, 2, 3 మార్కులు వచ్చినప్పుడు ఎట్లా ఉంటాడో పరిస్థితి ఎగ్జామ్లో వీళ్ళది అట్లనే ఉన్నది పరిస్థితి. 1000, 2000, 3000, 4000 ఓట్లు, 5000 ఓట్లు, 6000 ఓట్లు, 10,000 లోపే చాలా సీట్లలో 10,000 లోపే ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మీకు కొన్ని నియోజకవర్గాలు ఇందాక చూపించిన నేను ఓపెన్ చేసి. సో చాలా నియోజకవర్గాల్లో అదే పరిస్థితి. సో మరి ప్రజలు ఈ స్థాయిలో చీకొడతా ఉన్నారు. మొన్న ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్లో కనిపించింది, హర్యానా ఎలక్షన్లో కనిపించింది. మహారాష్ట్ర ఎలక్షన్లో వాళ్ళు 103 స్థానాల్లో పోటీ చేశారు. కూటమిగా ఏర్పడి అక్కడ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళు ఇంకా కొన్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలు అన్నీ కలిసి పోటీ చేసినాయి కూటమి కింద. ఆ కూటమి కింద పోటీ చేస్తే టోటల్ దాంట్లో కాంగ్రెస్ పార్టీ 103 స్థానాల్లో పోటీ చేసింది. అంటే మేము బలపడతా ఉన్నాం, దేశాన్ని ఏలబోతా ఉన్నాం, రాబోయే రోజుల్లో దేశాన్ని ఏలేది రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని చెప్తా ఉన్నారు. సరే అనుకుందాం, ఎవరైనా కావచ్చు, ఇబ్బంది లేదు. మరి దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఉండాలి కదా. ఎగ్జామ్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నేనే డిస్టింక్షన్లో పాస్ అవుతా, లేదు నేనే స్టేట్ ఫస్ట్ వస్తా అని చెప్పుకునేటోడు అసలు పుస్తకమే పట్టకుండా పక్కకు పడేసి రోజు ఆడడానికి బయటికి పోయి రోజు దోస్తుగాళ్ళతో బయట తిరుగుకుంటా, సినిమాలు చూసుకుంటా, షికారులు వేసుకుంటూ ఉండి ఎగ్జామ్లో నాకు డిస్టింక్షన్ వస్తుంది, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా, స్టేట్ ర్యాంక్ వస్తా అని చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది? సేమ్ కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే. మహారాష్ట్రలో 103 స్థానాల్లో పోటీ చేస్తే వీళ్ళకి వచ్చిన సీట్లు ఎన్నాయా అంటే 16. ఎక్కడ 103, ఎక్కడ 16? 103 స్థానాల్లో పోటీ చేస్తే వచ్చిన సీట్లు 16. ఇక హర్యానాలో 89 సీట్లలో పోటీ చేస్తే వచ్చినాయి 37. ఇక్కడ కొంచెం పరుగు దక్కింది హర్యానాలో, సగం రాకపోయినా కొంచెం సగానికి దగ్గర దాకా వచ్చి ఆగిరు. నెక్స్ట్ మహారాష్ట్రలో 16 103కి. జమ్మూ కాశ్మీర్లో ఏమైందో చూసినాం మనం. జమ్మూ కాశ్మీర్లో కూడా వాళ్ళతోటి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, ఒమర్ అబ్దుల్లా వాళ్ళ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ మాత్రం అక్కడ వ్యవహారం నడిచింది. లేకపోతే అక్కడ కూడా ఇక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ కొలాప్స్. వీళ్ళకి ఇచ్చిన సీట్లలో అక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఎక్కడైతే మహారాష్ట్రలో ఇన్ని సీట్లు ఇస్తే ఎట్లా గుండుసున్న పెట్టించారో సేమ్ అక్కడ కూడా అట్లాగే గుండుసున్న పెట్టించి వదిలేసారు. సో ఇట్లా ఎక్కడికి పోయినా మీకు మనం ఎక్కడ పోయినా సేమ్ ఇదే పరిస్థితి. ఇప్పుడు 70లో 67 సీట్లలో డిపాజిట్లు గల్లంతు, ఇక్కడనేమో 103లో పోటీ చేస్తే 16. ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఒక మెట్టు ఎక్కాల్సింది పోయి, అంటే దేశ స్వాతంత్రం తెచ్చిన పార్టీ మాది, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ, దేశంలో అన్నిటికంటే పాత పార్టీ అది. స్వాతంత్రోద్యమ సమయం నుంచి ఉన్నది. బీజేపీ అనేది తర్వాత ఏర్పడ్డది. ఆ తర్వాత స్వాతంత్రం తర్వాత కొందరు వచ్చి పెట్టి తర్వాత బీజేపీని ఏర్పాటు చేసిర్రు. అది తర్వాత వచ్చిన పార్టీ.
కాంగ్రెస్ పార్టీ అనేది మేము ముందు నుంచి ఉన్నాం. అంటే వాళ్ళు వీడిపోయి కొట్లాడుకొని ఇందిరాగాంధీ కాంగ్రెస్ అని ఇంకో కాంగ్రెస్ అని పెట్టుకొని ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర కాలం నుంచి ఉంది, సరే యాక్సెప్ట్ చేయాలి దాన్ని. సో మరి స్వాతంత్ర కాలం నుంచి ఉన్నటువంటి పార్టీ, ఇంత ఓల్డ్ పార్టీ, మరి ఎందుకు ఇంత పూర్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నది? దేశంలో అధికారంలోకి వస్తాం, మేము దేశాన్ని ఏలుతాము, మోడీని గద్దె దించుతామని చెప్పుకుంటా ఉన్నారు. విజయవంతంగా రాహుల్ గాంధీ ఛార్జ్ తీసుకున్న తర్వాత 2014లో మోడీ గెలుస్తాడు, 2019లో మోడీ గెలుస్తాడు, 2024లో కూడా మోడీ గెలుస్తాడు. నెక్స్ట్ టైం కూడా ఇట్లనే ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మళ్ళీ మోడీకి అధికారం అప్పచెప్తారు. అంటే పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉన్నది పార్టీది? ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు కొంచెం కొట్లాడడం, ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లో విశ్వాసం చూరగొనడం, ప్రజలు కేవలం సభలు పెట్టి ర్యాలీలు చేసి ఇది కాదు. ప్రజల కనీస అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏం అందుతున్నాయి, ఏం అందుతలేవు, అసలు మనం ఏం రాజకీయం చేస్తున్నాం, పీపుల్ సెంట్రిక్ రాజకీయం చేస్తున్నామా, ఓన్లీ పొలిటికల్గానే ఆ రాజకీయం అనేదే ఎజెండాగా రాజకీయం చేస్తున్నామా అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ కేస్ స్టడీ ఇది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ స్థాయిలో పూర్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నది, ఎందుకు ఇట్లా అటర్ప్లాప్ అవుతూ ఉన్నది, డిస్టింక్షన్ వస్తుంది, స్టేట్ ఫస్ట్ వస్తా అని చెప్పుకొని కనీసం 1-2 మార్కులు కూడా ఎందుకు తెచ్చుకోలేకపోతా ఉన్నది అంటే ప్రచారం ఒకటి ఉంటుంది, వాస్తవంగా జరిగేది ఒకటి ఉంటుంది. ప్రచారం ఒకటి ఉంటుంది, వాస్తవంగా జరిగేది ఒకటి ఉంటుంది. తెలంగాణలో ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చిన హామీలు చూస్తాం మనం. 6 గ్యారంటీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామంటారు. ఇప్పటి వరకు ఏడాది దాటినా కూడా అందులో ఎన్ని అమలైనా ఎన్ని జరుగుతున్నాయని మనందరికీ తెలుసు. అంటే ఫస్ట్ అన్కండిషనల్గా చెప్తారు, ఏ హామీ అయినా అన్కండిషనల్ అని చెప్పి ఫస్ట్ అనౌన్స్ చేస్తారు. బట్ అది ఇంప్లిమెంటేషన్ స్థాయికి వచ్చేసరికి దానిలో అన్కండిషనల్గా విపరీతమైన కండిషన్లు పెడతారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు 2500 ఇస్తామన్నది అది వదిలేసిర్రు, అది ఇప్పటివరకు కూడా దాన్ని పట్టించుకోలేదు, అది అటే పోయింది. పెన్షన్లు డబ్బులు అన్నారు, ఇప్పటివరకు అది స్టార్ట్ కాలేదు. ఇట్లా అన్నిట్లలో కూడా వాళ్ళు ఎంత గొప్పగా బయట ప్రచారం చేసుకుంటూ ఉన్నారో లోపల అంత లొసుగులు ఉన్నాయి. మేడిపండు పైకి ఎంత నిగనిగగా ఉంటుందో లోపల అన్ని పురుగులు ఉంటాయి. సేమ్ ఇది కూడా అంతే అయింది. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినామని డే 1 నుంచి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో పోయి చెప్పుకుంటా ఉన్నారు, చేని కూడా చెప్పుకుంటా ఉన్నారు. అందులో మేము గొప్పగా చేస్తున్నామని చెప్పుకున్నది మహిళలకు ఫ్రీ బస్సు. ఆర్టీసీలో బస్సులు పెంచలేదు, ఆర్డినరీలో ఎక్స్ప్రెస్లో మాత్రమే ఫ్రీ బస్సు. బట్ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మహిళలు బస్సు ఎక్కడం పెరిగింది, ఇంతమంది 120 కోట్లు, ఇన్ని కోట్లు, అన్ని కోట్లు తిరిగిర్రు బస్సుల్లో, మహిళలు ఎక్కి తిరుగుతూ ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో ఇంతమంది తిరిగిర్రు అని. మరి అంతమంది తిరిగినప్పుడు అంతమంది తగ్గట్టు ఆ కెపాసిటీకి తగ్గట్టు బస్సులు పెంచిర్రా? ఎన్ని బస్సులు పెంచిర్రు ఇప్పటివరకు? ఆర్టీసీలో ఆర్డినరీలు, ఎక్స్ప్రెస్లు సిటీలో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, ఎన్ని బస్సులు పెంచారు అంటే ఇప్పటివరకు పెంచింది లేదు. స్క్రాప్ అవుతున్న బస్సుల స్థానంలోనే పూర్తి స్థాయిలో బస్సులు వస్తలేవు. 100 బస్సులు స్క్రాప్ అయ్యి బయట నూగేస్తే అందులో 20 బస్సులు కూడా వస్తలేవు లోపలికి. సో అట్లాంటప్పుడు వాళ్ళకు సరిగా అందుతలేదు, అది వాళ్ళు కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బస్సుల్లో. సో అది కూడా అటర్ ఫ్లాప్ స్కీమ్. మహిళలకు మేలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ మహిళలు అష్ట కష్టాలు పడుకుంటూ అలా తిరుగుతూ ఉన్నారు బస్సులు పెంచకుండా. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా వాస్తవంగా జరిగేది ఒకటి, వాళ్ళు చేస్తున్న ప్రచారం ఒకటి. ఇది ప్రజలకు అర్థమైపోతూ ఉన్నది. అంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళు ఎప్పుడు కూడా మాట మీద నిలబడరు, వీళ్ళ కోటేస్తే ఇంతే పరిస్థితి అనే ఒక ఆలోచనకు, ఒక 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 మైండ్ సెట్కి ప్రజలు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఈ కేస్ స్టడీస్ని కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ ఒకటి, కర్ణాటక ఒకటి, తెలంగాణ ఒకటి. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన పరిపాలన విధానాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉందనేది దేశమంతా అబ్జర్వ్ చేస్తుంది, దేశమంతా గమనిస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది. సో అక్కడ దేశమంతా గమనిస్తున్నది కాబట్టి ఈ ఈ ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అంటే ప్రజలు చూస్తూ ఉన్నారు, వీళ్ళకి మేము ఓటేస్తే పరిస్థితి ఇట్లా ఉంటుంది అంటే వీళ్ళు ఇప్పుడు చెప్పేది ఒకటి. మొన్న గ్యారంటీలు చెప్పారు పోయి ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారే స్వయంగా పోయి ఆవిష్కరించి వచ్చారు. వాళ్ళకు ఓటేస్తే పరిస్థితి ఇట్లా ఉంటుంది, వాళ్ళకు ఓటేస్తే తెలంగాణలో ఎట్లా ఉందో అట్లా ఉంటుంది, కర్ణాటకలో ఎట్లా ఉన్నదో అట్లా ఉంటుంది. సో ఓటేయడం వల్ల మంచి జరగాలి, కానీ ఉన్న మంచి పోయి చెడు జరిగితే బాగోదు కదా అనే విషయాన్ని ప్రజలు 100% ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ఆలోచన ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది కాబట్టి ఇట్లా 70 జాగాల్లో పోటీ చేస్తే 67 సీట్లలో డిపాజిట్లు పోతూ ఉన్నాయి.
ఢిల్లీలో అయితే హ్యాట్రిక్ డిపాజిట్లు కోల్పోవడంలో 62, 63, 67 స్థానాలు వరుసగా ఆ, స్థానాలు కోల్పోతా వాళ్ళు రోజు రోజుకి దిగజారుతూ ఉన్నారు. ఈ దిగజారే క్రమంలో వాళ్ళు ఒక్కలే దిగజారకుండా లోకల్గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కూడా చంపేసి వాళ్ళతో పాటు వాళ్ళని కూడా గుంజుకొని పోయి బీజేపీ బలం పెంచుతూ ఉన్నారు. ఏదైతే ప్రజల మీద ఒక నిరంకుశ పాలన చేస్తూ ఉందని చెప్పేసి మేధావులు మొత్తుకుంటా ఉన్నారో, దాన్ని అడ్డుకోవాలని చెప్పి మొత్తుకుంటా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మేము ఆ మేధావులకు మద్దతు ఇస్తున్నాము, బీజేపీని గద్దెదించుతామని చెప్పుకుంటూ ఆ బీజేపీని గద్దెదించేందుకు పోరాడుతున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అక్కడ మహారాష్ట్రకు వచ్చేసరికి శివసేన కావచ్చు, ఇట్లా ఈ పార్టీలన్నిటిని ఎన్సీపీ కావచ్చు, ఇట్లాంటి పార్టీలన్నిటినీ క్రమక్రమంగా వాటిని చంపేసుకుంటూ, వాటిని విడదీసుకుంటూ, వాటిని లాక్కుంటూ, వాళ్ళ సీట్లు రాకుండా వాళ్ళకి తగ్గిస్తూ, అంటే ధృతరాష్ట్ర కౌగిల్లాగా వీళ్ళు పోయి వాళ్ళని పట్టుకోవడం, లేకుంటే వాళ్ళను లాక్కొని కింద పడేయడం, ఇట్లాంటివి చేసుకుంటూ వీళ్ళు పోవడం కాకుండా వాళ్ళని కూడా పాతాళానికి దొక్కేసుకుంటా బీజేపీ బలాన్ని పెంచుతూ ఉన్నారు. అంటే బీజేపీ ఎదగడానికి వీళ్ళు మెట్లులాగా మారుతూ ఉన్నారు. వీళ్ళు ఒక మెట్టు అయ్యి అలా లోకల్గా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒక మెట్టుగా వేసి వీళ్ళను తొక్కుకుంటూ వెళ్ళమని బీజేపీకి వీళ్ళు రోడ్డు వేస్తూ ఉన్నట్టుగానే ఈ పరిణామాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ పోరాడేనట్టుగా, పోరాడే లక్ష్యం ఉన్నట్టుగా, పోరాడే ఉద్దేశం ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇంకా ముందు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి ముంగట ఎలక్షన్స్ జరగాల్సినవి. అంటే ఈ 5 ఏళ్ల కాలంలో, ఈ 5 ఏళ్ల పీరియడ్, ఇంకా మిగిలిన 4 ఏళ్ల పీరియడ్లో ఇంకా చాలా రాష్ట్రాల ఎలక్షన్స్ జరగాల్సి ఉన్నాయి. సో మరి ఆ రాష్ట్రాల ఎలక్షన్స్ వరకు ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్, ఇంకెంతమందిని తొక్కేస్తుంది, ఇంకెంతమందిని ఖతం చేస్తుంది, ఎన్ని పార్టీలను ఖతం చేస్తుంది, ఇంకా ఎన్నిసార్లు ఇట్లా డిపాజిట్ల కోసం పోరాడుతూ ఉంటుంది, డిపాజిట్లు కోల్పోవడంలో తనకు తానే కొత్త రికార్డులు ఎట్లా రాస్తుంది, 100% రాస్తాడు, అందులో ఇంకో ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణలో హుజురాబాద్ బై ఎలక్షన్లో డిపాజిట్ గల్లంతు, మునుగోడు బై ఎలక్షన్లో డిపాజిట్ గల్లంతు, 2018 అసెంబ్లీ ఎలక్షన్లో చాలా స్థానాల్లో డిపాజిట్ గల్లంతు. ట్రాక్ రికార్డ్ చాలా ఉన్నది. మనం ఇప్పుడు ఓన్లీ బర్నింగ్ ఇష్యూ కాబట్టి ఢిల్లీని ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దానికి మహారాష్ట్ర ఎగ్జాంపుల్ అవి తీసుకున్నాం అంతే. ఇట్లా గత ఒక 5-6 ఏళ్ల చరిత్ర తీసుకుంటే డిపాజిట్లు గల్లంతుతోటే కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతూ ఉన్నది తప్పితే ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఒక తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద గెలిచింది లేదు. హర్యానా పోయింది, మహారాష్ట్ర పోయింది, ఇప్పుడు ఢిల్లీ పోయింది, ఈ గ్యాప్లో గెలిచింది ఒక తెలంగాణ మాత్రమే. సో కేవలం వాళ్ళు డిపాజిట్లు కోసం పోరాడుతూ ఉన్నారు, డిపాజిట్లలో కోల్పోవడంలో వాళ్ళే పోటీ పడుతూ ముందుకు పోతూ ఉన్నారు తప్పితే ఇందులో కాంగ్రెస్ పార్టీకి గెలిచే ఉద్దేశం ఉన్నట్టుగా కానీ, మోడీతో కొట్లాడే ఉద్దేశం ఉన్నట్టుగా కానీ, మోడీని గద్దెదించే ఉద్దేశం ఉన్నట్టుగా కానీ ఎక్కడా కనిపిస్తలేదు. థ్యాంక్ యూ.